చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా మరో దేశపు పేరు వినిపిస్తుంది, అదే నార్త్ కొరియా. అయితే ఇప్పుడు ఏకంగా కిమ్ ఈ కాన్ఫ్లిక్ట్లోకి, ఈ వార్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. చాలామంది నిపుణులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ వార్లోకి కిమ్ ఎంట్రీ ఇస్తారు అనే ఒక వార్త నడుస్తోంది. అయితే దక్షిణ కొరియాపై ఏదైతే దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా 10 మిసైళ్ల ప్రయోగం చేసింది. రాజధాని షాంగాంగ్ సునాన్ నుంచి రాకెట్ల వర్షం కురిపించింది. అయితే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ రాకెట్లు ప్రయోగించింది సౌత్ కొరియా. సో దీంతో ఈ విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కిమ్ మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ విన్యాసాలు సంకేతమా అనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో ఉత్తర కొరియా ఇరాన్కు మద్దతు ఇవ్వనుందా అనే ఒక వాదన వినిపిస్తుంది, ఒక ఊహాగానం వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే 3 దేశాల వైమానిక విన్యాసాల్లో తన బలాన్ని ప్రదర్శించింది ఉత్తర కొరియా. అధికారికంగా ఈ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా ప్రకటించారు. అయితే అమెరికా, జపాన్ వైమానిక విన్యాసాలు నిర్వహించిన ఒక్కరోజు తర్వాత త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహించింది దక్షిణ కొరియా. అయితే దక్షిణ కొరియా రాకెట్ విన్యాసాలను పరిశీలిస్తున్న అమెరికా పరిశీలిస్తుంది. అయితే సియాల్ పరిసర ప్రాంతాలను కూడా ఢీకొట్టే సామర్థ్యం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఒక్క రాకెట్ సామర్థ్యం 240 మిల్లీమీటర్లు ఉన్నట్లు కూడా వెల్లడైంది. అయితే ఈ రాకెట్ల దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది కూడా అమెరికా. అయితే ఈ విన్యాసాల్లో పాల్గొన్న F-15K, US F-16, అదేవిధంగా జాపనీస్ F-2 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఇది అత్యంత శక్తివంతమైనవిగా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే వీటిని బాలిస్టిక్ మిసైల్స్గా దక్షిణ కొరియా కూడా పేర్కొనింది. అయితే కిమ్ ఏదైతే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, 2 దేశాల మధ్య యుద్ధం నడుస్తుంది. అయితే ఇప్పటికే రష్యా ఇందులో మేము కలగజేసుకుంటాము, మిడిల్ మ్యాన్ లాగా వ్యవహరించి 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ అయ్యేలాగా కూడా ఒక మార్గాన్ని మేము చూపిస్తాము అంటూ కూడా రష్యా ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే దాంతోపాటు ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిందో ఆ దాడిని కూడా రష్యా ఖండించింది. అయితే కిమ్ ఇంకా అదే నార్త్ కొరియా ఇంకా రష్యా ఇవి 2 కూడా ఫ్రెండ్లీ అలైస్. సో దీంతో ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఇంకాస్త పెద్ద యుద్ధం జరిగితే నార్త్ కొరియా ఖచ్చితంగా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రష్యాకి నార్త్ కొరియా అత్యంత చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్లీ అలై. సో దీంతో ఇక్కడ ఆల్రెడీ ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కిమ్ కూడా ఇరాన్కే సపోర్ట్ చేస్తారు. సో దీంతో ఒకవేళ ఈ యుద్ధం కాస్త మరింత తీవ్రస్థాయికి చేరినప్పుడు ఖచ్చితంగా కిమ్ ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 2 దేశాలు ఒకరిపైన ఒకరు దారుణమైన పరిస్థితుల ఒకరిపైన ఒకరు దారుణాతి దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్కి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మరోవైపు ఇజ్రాయెల్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఏకంగా బాలిస్టిక్ మిసైల్స్ అదేవిధంగా హైపర్సోనిక్ మిసైల్స్తో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. అండ్ ఆల్సో రీసెంట్గా క్లస్టర్ బాంబులతో కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. సో ఇప్పటికే అమెరికా కూడా ఇరాన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అన్కండిషనల్గా సరెండర్ అయిపోవాలి అంటూ కూడా ట్రంప్ హెచ్చరించినప్పటికీ కూడా మేము ఎవరికి లొంగిపోము, ఎవరి ముందర తల వంచము, ఖచ్చితంగా మా పైన దాడికి వస్తే మేము కూడా డిఫెండ్ చేసుకుంటాము. అది అమెరికా అయినా, బ్రిటన్ అయినా, ఇక ఫ్రాన్స్ అయినా, ఎవరైనా కూడా మా జోలికి వస్తే మేము మాత్రం వదిలిపెట్టము అంటూ కూడా అటు ఇరాన్ కూడా చాలా గట్టిగా హెచ్చరించింది. అయితే అయినా కూడా అమెరికా మరో ట్వీట్ కూడా చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ఎక్కడున్నారో కూడా మాకు తెలుసు, ఆయన మాకు ఈజీ టార్గెట్, మేము తలుచుకుంటే ఆయనను అంతం చేయొచ్చు, కానీ ఆయనను మేము సుప్రీం లీడర్ని మేము చంపము అంటూ కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇరాన్ నుంచి కూడా చాలా గట్టి స్థాయిలో చాలా ఒక విపరీతమైన స్థాయిలో కూడా ఇరాన్ అమెరికా పైన ట్వీట్లతో దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ కూడా హెచ్చరించారు, అమెరికాని హెచ్చరించారు, మా పైన దాడి చేసి మమ్మల్ని క్రిమినల్స్ లాగా డీల్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన దాడిలో అమెరికా హస్తం ఉంది అనే ఒక అనుమానం ఉంది. ఇప్పుడు వస్తున్న ట్వీట్స్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆ అనుమానాలు కాస్త బలపడుతున్నాయి అంటూ కూడా ఇరాన్ ట్వీట్ చేసింది. దాంతో ఇరాన్ ఇంకా అమెరికా మధ్య ట్వీట్లో వార్
నడిచింది, డైలాగ్ వార్ నడిచింది. సో ఇప్పటికే ఇదంతా నడుస్తున్న టైంలో నిన్న కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేసింది. ఒక హాస్పిటల్ కూడా కూలిపోయింది. అయితే హాస్పిటల్ దగ్గర ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది, అందుకే అక్కడ దాడి చేశామంటూ కూడా ఇరాన్ చెబుతుంది. సో ఈ మొత్తం నడుస్తున్న పరిస్థితుల్లో ఇవాళ కూడా క్లస్టర్ బాంబులతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ ఒప్పందానికి రావట్లేదు. ఒకవేళ ఇజ్రాయెల్ ఆ దాడులను ఆపేస్తే మేము కూడా ఆపేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కానీ అనుస్థావరాలు, ఇరాన్లో ఉండే అనుస్థావరాలను వాళ్ళ ప్రధాన లక్ష్యంగా భావించి అక్కడ ఉండే అనుస్థావరాల పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా ఇరాన్కు ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. సో ఇదంతా నడుస్తున్న టైంలో ఇప్పుడు అనూహ్యంగా కిమ్ పేరు వినిపిస్తుంది. ఒకవేళ ఈ యుద్ధం కాస్త మరింత తీవ్ర స్థాయికి చేరి ఇతర దేశాలకు అది ఒకవేళ పాకితే ఖచ్చితంగా ఇరాన్కు మద్దతుగా కిమ్ నిలుస్తారు అనే వార్త కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే కిమ్ రష్యాకి చాలా ఫ్రెండ్లీ అలై. సో దీంతో ఖచ్చితంగా ఇరాన్కు కిమ్ తన మద్దతు ఇస్తాడు అనేది కూడా ఇప్పటికే చాలామంది కూడా చెప్తున్నారు. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో కంప్లీట్గా ఇప్పటికే చైనా కూడా ఇరాన్కు మద్దతు పలికినట్టు తెలుస్తుంది. సో చైనా, రష్యా, అదేవిధంగా నార్త్ కొరియా వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పటికే ఇరాన్కు ఇండైరెక్ట్లీ మద్దతు పలుకుతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ ఏదైతే యుద్ధం జరుగుతుందో, ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో అది కాస్త మరింత తీవ్ర రూపం దాలుస్తే ఖచ్చితంగా ఈ దేశాలు అమెరికాకి అగెయిన్స్ట్గా కూడా యుద్ధంలో దిగడానికి యుద్ధంలోకి దిగడానికి ఏమాత్రం ఆలోచించవు అనే మాట కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. సో చూడాలి, ఒకవేళ నిజంగానే అలాంటి సపోర్టే ఒకవేళ ఇరాన్కి దొరికితే అమెరికా ఏం చేస్తుంది. సో ఇప్పటికే అమెరికా సూపర్ పవర్ అని చెప్పుకుంటుంటాము. అండ్ మిలిటరీ పరంగా చూసుకుంటే అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం, చాలా అంటే చాలా శక్తివంతమైన దేశం. అలాంటి అమెరికాను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇరాన్కు చైనా, రష్యా, అదేవిధంగా నార్త్ కొరియా లాంటి దేశాల సహాయం అవసరమని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కిమ్ ఇరాన్కే సపోర్ట్ చేస్తారు అనేది కూడా చాలా బలంగా చాలామంది చెప్తున్నారు. కానీ ఎందుకు నార్త్ కొరియా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అంటే వెస్ట్రన్ కల్చర్ వాళ్ళకు నచ్చకపోవడం ఒకటి, అది కూడా రష్యాతో తనకు చాలా ఫ్రెండ్లీ అలై ఉండడం. అండ్ ఆల్సో ఏదైతే మిలిటరీ పవర్కి సంబంధించి కూడా, అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కూడా అమెరికా వాళ్ళను ఎవరు దాటి వెళ్ళకూడదు అని కూడా ఇప్పటికే అమెరికా ఎవరైనా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించినా లేదా కొత్త న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా అమెరికా వెంటనే వాళ్ళను వార్న్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా సేమ్ ఇరాన్కి సంబంధించి కూడా అలానే కట్టడి చేస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా నార్త్ కొరియా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రష్యా లాంటి కంట్రీస్ కూడా ఇక్కడ ఇరాన్కు సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే నార్త్ కొరియా మాత్రం ఏమేమి ఆఫర్ చేస్తుంది అనే విషయానికి వస్తే డిప్లొమాటిక్గా సంబంధించి కూడా డిప్లొమాటికల్లీ ఎలాంటి సహాయం కావాలన్నా కూడా డెఫినెట్లీ నార్త్ కొరియా ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది, 100% సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో వెపన్స్ ఇవ్వడం కానీ, సప్లయింగ్ వెపన్స్ కానీ, లేదా ఇతర ఆయుధాలు ఇవ్వడం కానీ, దీనికి సంబంధించి కూడా మిసైల్స్ని సప్లై చేసే విషయంలో కూడా డెఫినెట్గా నార్త్ కొరియా ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ విషయానికి వస్తే నార్త్ కొరియా మాత్రం ఇరాన్కి డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇవ్వదు. అండ్ ఆల్సో జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్లో కూడా ఎలాంటి అలయన్సెస్ కూడా ఇరాన్తో నార్త్ కొరియాకి లేవు. కానీ ఏదైతే డిప్లొమాటిక్కి సంబంధించి కావచ్చు, డిప్లొమాటికల్లీ సహాయం కావచ్చు, లేదా ఆయుధాలు సరఫరా చేసే విషయంలో కావచ్చు, మిసైల్స్ ఇలాంటివి సప్లై చేసే విషయంలో డెఫినెట్గా నార్త్ కొరియా ఇరాన్కు మాత్రం 100% సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో డే 1 నుంచి ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో అది కాస్త న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి జరుగుతుంది. అండ్ అమెరికా కూడా ఖచ్చితంగా న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో అది ఇరాన్ ఒప్పుకొని తీరాలి అని కూడా చెబుతుంది. కానీ ఇరాన్ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో ఇప్పటికే చైనా రహస్యంగా ఇరాన్కి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలతో పాటు సోల్జర్స్ని కూడా తరలించింది అనే ఒక రూమర్ కూడా నడుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఈ సీన్లోకి రష్యా ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు నార్త్ కొరియా కూడా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉండడంతో ఫర్దర్గా ఏం జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.